తండ్రి నీకు వందనాలు, స్తోత్రమయ్యా. నీ కృపను గుర్చి ప్రభువా, న్యాయం గుర్చి పాటుకు తండ్రి ఆశ్చర్యకరుడైన తండ్రి, ఈ దినం జీవాధిపతిగా ఉండి ఒక ప్రాణభిక్ష పెట్టిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆమోసు గ్రంథంలో ప్రభావ మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు. మా జీవితాన్ని ప్రభావ సరి చేసుకుంటకు, కట్టుకుంటకు, అభివృద్ధి చేసుకుంటకు దయచూపుతున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నీ దాసులు మీరు అభిషేకించండి, బలపరచండి. తన చిత్తమైతే నీకు ఇష్టమైతే అది ముగిస్తాను కూడా సహాయం చేయండి, బలపరచండి. సమస్తం ప్రభు కూడి వచ్చిన నీ సేవకులను బట్టి, పిల్లలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరినీ బలపరచండి, ఆదరించండి తండ్రి. నీ కృపతో నింపమని సమస్త ఆటంకాల అభ్యంతరం తొలగించయ్యా. నీ రక్తంలో కడిగింది ప్రభా, ప్రతి అభ్యంతరం నిర్మూలించమని, నీ శక్తితో అభిషేకించి దీవించమని ఏస్తున్నావు నడుపుతున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పరిశుద్ధులు రాబర్ట్ అయిన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనందరం పరిశుద్ధ దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాము. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం ప్రియులారా. ఆమోసు పుస్తకాన్ని దినాన ముగించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏప్రిల్ మాసంలో చివరిలో ఇంచుమించుగా ఈ పరిచర్య అంటే ఆమోసు పుస్తక ధ్యానాలు ప్రారంభించబడ్డాయి. దేవుని ప్రేమ కనికరముల చేత మనం ఈరోజు ఆమోసు పుస్తకాన్ని ధ్యానము ముగించడం జరగచ్చు. ప్రభు తన కనికరాన్ని బట్టి మరి 9 అధ్యాయాలు ముగించడానికి దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచారు. ఆయన తన ప్రేమ చేతనే మనకి ఈ భాగ్యం అనుగ్రహించబడింది అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, మనం ఆమోసు పుస్తకం మనం 9వ అధ్యాయము 10వ వచనం వరకు చక్కగా లాస్ట్ సెక్షన్ అంటే లాస్ట్ సాటర్డే మనం దీన్ని ధ్యానం చేసుకోవడం జరిగింది. సోమ మంగళవారాల్లో నేను ఒంగోలు ప్రయాణాల్లో ఉండటం వలన నేను మరలా దీన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఈరోజు మరి 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ధ్యానం చేసుకొని ప్రభు తన కృపచేత ఈరోజు ముగించడానికి కృపను అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనం ఆమోసు పుస్తకం 9వ అధ్యాయము చివరి దర్శనాన్ని, 5వ దర్శనాన్ని మనందరం కూడా ముగించడం జరిగింది. 5వ దర్శనాల్లో మరి దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడో మనం ఆల్రెడీ 10వ వచనం వరకు నేర్చుకుంటూ వచ్చాము. అంటే ఇశ్రాయేలీల అంతము, అంటే మానవుల యొక్క రాజ్యం యొక్క అంతము ముగించబడింది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూస్తూ వచ్చాం. గమనించారా నాన్న? మానవుల యొక్క రాజ్యము, వాటి యొక్క అంతము ముగింపులోకి వచ్చింది అనే సత్యాన్ని మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఈ 2 రాజ్యాలు, యూదా, ఇశ్రాయేలు యొక్క రాజ్యాలు 2 కూడా దావీదు తర్వాత సొలొమోను తర్వాత వచ్చినటువంటి దుర్మార్గపు రాజులను బట్టి ఈ రాజ్యాలు 2గా డివైడ్ చేయబడ్డాయి. ఆ తర్వాత ఇశ్రాయేలీలు జీవము గల దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు సంపూర్ణంగా దేవునికి విరోధంగా బ్రతికారు. గమనించారా? ఎవరైతే దేవుని విడిచిపెడతారో, ఏ రాజ్యమైతే దేవుని విడిచిపెడుతుందో, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఏ దేశం అయితే, రాష్ట్రం అయితే ప్రజలు విడిచిపెడతారో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము ఈ లేఖన భాగాల్లో ఆమోసు పుస్తకంలో మనందరం చూసుకుంటూ వచ్చాం. గమనించారా? ఈ రోజున ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని దయను, కనికరాన్ని, కృపను, మరి ఆయన నీతి న్యాయములన్నిటినీ కూడా ప్రజలు జరిగించడం మానేసి
వాళ్ళ సొంత నీతి ద్వారా, లేకపోతే ధనాశ కలిగిన వారై వాళ్ళు బహుగా సుఖభోగములు యందు ఆశించుచు బ్రతుకుతూ, వాళ్ళు తినుచు తాగుచు మ్యూజిక్లు వాయించుకుంటూ మరి రకరకాలుగా వాళ్ళు ఇళ్లను, ఒక్కొక్కళ్ళు 2-3 రకాల ఇండ్లను, ఎండాకాలపు ఇళ్ళు, వర్షాకాలపు ఇల్లు, చలికాలపు ఇళ్ళు, ఇలాగా రకరకాల ఇళ్లలో ధనాశపరులై మరి పేదవారిని అన్యాయం చేస్తూ, దేశంలో న్యాయము నీతి న్యాయాలు ఆపేసి వాళ్ళ అక్రమాన్ని విస్తరించుకుంటూ మరి మందిరాల్లో విగ్రహారాధనలు చేస్తూ వాళ్ళు మేము దేవునికి దశంభాగాలు ఇస్తున్నాము, మేము దేవునికి కానుకలు ఇస్తున్నాము, మేము పండగలు చేస్తున్నాము, ఆచారాలు చేస్తున్నాము, మా దేవుడు దయగలిగిన వాడు అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చివరికి ఆమోసు 2వ అధ్యాయం 6వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనం వరకు మరి ఆమోసు అనేక విధాలుగా దేవుడు దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆమోసు గ్రంథం ముగింపు వరకు 9వ అధ్యాయం 10వ వచనం వరకు ఎవ్వరూ కూడా, ప్రజలు కానీ, యాజకులు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ ఎవ్వరూ కూడా దేవుని యొక్క హెచ్చరికను విన్న దాఖలాలు లేవు. హెచ్చరికలు విని పశ్చాత్తాపడిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఆమోసు గ్రంథంలో ప్రవక్తలు, దైవజనుల ద్వారా దేవుడు అనేక పర్యాయాలు దర్శించినప్పటికీ 8వ శతాబ్దంలో మరి భూకంపానికి ముందల జీవము గల దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలన్నీ కూడా మాట్లాడినప్పటికీ ఏ మనుషులు కూడా, అంటే రాజులు కానీ, యాజకులు కానీ, ప్రజలు కానీ, అధికారులు కానీ ఎవ్వరు కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వాళ్ళు కాదు. దైవ చిత్తానుసారమైన మారు మనసు ఇశ్రాయేలు ప్రజల్లో లేనే లేవు. కానీ ఏమున్నాయి? విగ్రహారాధనలు ఉన్నాయి. గమనించారా నాన్న? వాళ్ళు విగ్రహారాధనలు చేస్తూ వాళ్ళ జీవితంలో మరి పండగలు, మరి ఆచారాలు, దశంభాగాలు, కానుకలు ఇస్తున్నాము అని చెప్పుకుంటూ బతుకుతున్నారు. చివరికి దేవుని యొక్క మహా ఉగ్రత ప్రారంభమయ్యే చివరి క్షణంలో కూడా వాళ్ళు ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత చచ్చుదురు. గమనించారా? ఇప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రత సంపూర్ణంగా వాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా, మానవుల యొక్క రాజ్యం మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చినప్పటికి కూడా ఎవ్వరూ కూడా, ప్రజలందరూ కూడా దేవుడు ఏ కీడు మా మీదకి రానివ్వడు, ఆయన మంచి దేవుడు అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ కీడు ఏ శిక్ష మా మీదకు రాదు అని చెప్పుకునే వారికి దేవుడు చెప్తున్నాడు వాళ్ళు పాపాత్ములు అనేటువంటి మాటని మనం చక్కగా వినొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడే పాపి అన్న తర్వాత ఇక భూమండలం మీద ఎవరు నీతిమంతులుగా చేయగలరు? ఏమండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనల్ని పాపి అని అంటుంటే, ఎవరు పాపి అంటున్నాడు? మా మీదకి దేవుని ఉగ్రత రాదు, మేము ఎన్ని చేసినా దేవుడు కనికరం గలవాడు, క్షమించగలడు, మేము ప్రార్థన చేస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, పాపం చేస్తున్నాం, మరలా బలిస్తున్నాం, పాపం చేస్తున్నాం, మరలా ఒప్పుకుంటున్నాం, పాపం చేస్తున్నాం, మరలా పాపాలు ఒప్పుకుంటున్నాం. ఇక ఇదే పని. గమనించారా? ఈ దుర్బోధకులు కూడా ఏమని ప్రకటిస్తున్నారంటే, నువ్వెంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు. చూసారా? ప్రతి పాపం గర్వంలో నుంచి పుడుతుంది. గర్విష్ఠులను దేవుడు ఎన్నడూ కూడా అంగీకరించడు అనే సత్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు చెబుతున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా వినేవాళ్ళు లేరు. బిడ్డలారా, జాగ్రత్త. ఈ రోజుల్లో చాలామంది
ఈ మనస్సాక్షితోనే వారి శరీరంలో ఉన్న పాపాన్ని, గర్వాన్ని, అవిధేయతని విడిచిపెట్టే వాళ్ళు లేరు. గమనించారా? ఎవరు మట్టుకే వాళ్ళే మరి నేను పడిపోతున్నానని చెప్పుకుంటున్నారు. దేవుడు ఎక్కడా కూడా ఒక మనిషిని శత్రువు చేతికి అప్పగించడు. గమనించారా? మరలా పడిపోయి తిరిగి లేవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. బిడ్లారా, పడిపోయి నేను మరలా లెగుస్తాను అని భ్రమపడొద్దు. చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు చివరి క్షణం వరకు కూడా మా మీదకి ఉగ్రత రాదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడని చెప్పుకుంటూ బతికారు. తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. గమనించారా? ఏ వ్యక్తి అయితే చేసిన పాపం చేయకుండా తన బ్రతుకులో ఖచ్చితంగా దిద్దుకొని మరి ఎన్నడూ కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తన బురదలోకి తిరిగి మరలా మళ్ళినట్టుగా తిరగకుండా పరిశుద్ధ జీవితం ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు కనికరించబడతారు. దయచేసి మరలా చెప్తున్నాను, ఏ దైవజనుడి ద్వారా, ఉపదేశం ద్వారా మీరు విని మీ పాపాన్ని కడుక్కుంటారో, పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టగలుగుతారో అలాంటి వారిని దేవుడు కనికరంతో క్షమించగలడు. కనుక ఈరోజు మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి, మన ఇష్టం వచ్చినట్టు మన వాంఛన కోరికలను, ఇష్టాలని నెరవేర్చుకుంటూ మరలా ప్రభువా నన్ను క్షమించు అనేది చాలా మోసకరమైనది. అలాంటి వారి మీదకి కనికరం రాదు. గమనించారా? ఈరోజు మనకి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి మనం వస్తున్నాము. ఇక్కడ 9వ అధ్యాయము ఆమోసు పుస్తకం 11వ వచనం నుండి 15 వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 15వ వచనం వరకు ఉన్న విషయాలు ఏంటంటే, మరలా దేవుని యొక్క కృపను, కనికరాన్ని మరలా మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క కనికరం, కృపను ఎలా చూడగలుగుతున్నాము, ఎలాగ చూపించగలుగుతున్నాడు దేవుడు, దానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనం ఈ రోజున చూడవచ్చు. అంటే వాళ్ళ యొక్క ముగింపు భయానకంగా ఉంటుంది. ముగింపు మరి భయంకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప చివరిలో ఆదరించడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన మహాకనికరమైన కృపను మరలా మనం ముగింపులో చూడడానికి అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడో, కారణం ఏంటో ఇక్కడ ఆమోసు పుస్తకం 11 నుంచి 15 వరకు మరలా దేవుడు ఎలా దీవించబోతున్నాడో, ప్రపంచ దేశాలలో ఉన్న రాజులందరినీ కూడా మరలా ఎలా సమకూర్చుతున్నాడో, ఇవన్నీ కూడా ఇక్కడ లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. 11 నుంచి 15 వరకు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా లేఖనాలు వినాలని తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బతిమలాడుకుంటున్నాను. చూడండి నాన్న, మరలా నేను చదువుతున్నాను, చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును నా నామమును ధరించిన జనులందరినీ, నా జనులను స్వతంత్రించుకొనున్నట్లు పూర్వ రీతిగా దానిని మరలా కట్టుదును. అలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయివారు దున్నువారి వెంట వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును. కొండలన్నీ కూడా ఆ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా పట్టుకొని వారిని కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. 15వ వచనం, వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశములో నుండి
వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించరా, ఇది ముగింపు వచనాలు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇదంతా కూడా దేనిని బట్టి దేవుడు తన కృపను కనికరమును మరలా ఎందుకు ఇశ్రాయేలు ప్రజల మీద చూపించి శేషాన్ని ఉంచాడు అనంటే, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అయితే పడిపోయిన దావీదు గుడారమును అని రాయటం మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదు ఎందుకు గుర్తొచ్చాడు, కారణం ఏంటి అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు నీతిమంతులైన వారికి మాట ఇచ్చిన తర్వాత ఆయన భూమండలం మీద నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. చూడండి, మన కుటుంబంలో ఒకళ్ళు నీతిమంతులు ఉండడం చాలా అవసరం. ఆ నీతిమంతుల ద్వారా దేవుడు మన జీవితాలకు భవిష్యత్ కాలాలకు వాగ్దానాన్ని, ఆయన తన మాట ఇచ్చేటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటారు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక మనిషి యొక్క నీతికి దేవుడెప్పుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఒక వ్యక్తి గనుక కుటుంబంలో నీతిమంతుడిగా మార్చబడితే తనను బట్టి తన కృపను దేవుడు ఎన్నడూ కూడా దూరం చెయ్యడు. మరలా చెప్తున్నాను, చెవిగలవారు విందురుగాక. చూడండి, ఇంటిలో, కుటుంబంలో, లేకపోతే రాష్ట్రంలో, దేశంలో, ప్రజల్లో ఒక్కళ్ళు నీతిమంతులుగా దేవునికి తన్ను తాను గనుక సమర్పించుకుంటే అతనిని బట్టి తన కృపను ఎన్నడూ మనలను, మన కుటుంబాలను ఎడబాయకుండా దేవుడు తన కృపను చూపించేటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున దావీదు గురించి దేవుడు 11వ వచనంలో ముగింపులో మరి ఆమోసు ద్వారా చెప్తున్నటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లల్లా బాగు చేసి ఎదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులను స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగు జరిగించునని యెహోవా వాక్కు ఇదే. గమనించారా? ఈ 11, 12 వచనాలు చాలా ఊరటను, ఆదరణను కలగజేస్తుంది. చూడండి, మన కుటుంబాల్లో దావీదు లాంటి పరిశుద్ధులు ఉండటం అనేది మన శేషం, అంటే మన కుటుంబాలు శేషం మిగిలి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. లేక అతనిని బట్టి దేవుని యొక్క కృప మనల్ని, మన కుటుంబాలని విడిచిపెట్టదు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం చూడొచ్చు. అందుకనే దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి విషయాలు మనం చూడొచ్చు. చూడండి నాన్న, 2వ సమూయేలు పుస్తకంలో 7వ అధ్యాయము అది 16, 17లోనే అక్కడ ఉంటుంది అనుకుంటాను. 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయము చూస్తున్నాను నాన్న. రైట్, 16, 17 2 వచనాలు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుననెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున తాను దావీదునకు వర్తమానము తెలియచెప్పాను. చూసారండి, దేవుడు దావీదు కొరకు అతని సింహాసనాన్ని దేవుడు నిత్యము స్థిరపరిచి భూమండలం మీద ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. గమనించారా బిడ్డలారా? కాబట్టి దేవుడు తన సేవకుడైన దావీదుకు వాగ్దానం చేసిన ప్రకారముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, ఒక నీతిమంతుని ద్వారా మన వంశాలన్నిటికీ కాపాడబడడానికి దేవుడు తన కృపను
చూపుతున్నాడు. ఎవరిని బట్టి? నీతిమంతుడైన వానిని బట్టి. గమనిస్తున్నారా? నీతిమంతునికి దేవుడు మాట ఇచ్చి వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన తన మాటను నెరవేర్చుకునేటువంటి దేవుడు. ఆయన తన బిడ్డలకు ఇచ్చిన మాటను బట్టి నిత్యమైన శాశ్వత కృపను దేవుడు చూపించేవాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. బిడ్డలారా, నీతిమంతులు ఉన్నారా మనలో? నీతిమంతులకు దేవుడు వాగ్దానాలు చేశాడా? ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చుటకు నమ్మదగిన దేవుడు. మనలో పూర్ణంగా నాశనం కాకుండా, ప్రతి జనాంగంలో ప్రజలను నాశనం కాకుండా ఆయన సొత్తైన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు తన కృపను దాచిపెట్టి ఉంచాడు. గమనించారా? ఈ రోజుల్లో అన్యజనులు కూడా చాలామంది దేవుని వైపు నడిపించబడుతూ అన్యజనులు చేర్చబడతా ఉన్నారు. ఇదంతా కూడా మన పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, దావీదు గుడారాన్ని దేవుడు కడతానని చెప్పినటువంటి విషయాలు ఇంచుమించుగా మరి 3 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఒకటి ఇప్పుడు ఆమోసు పుస్తకంలో మనం చదువుకున్నాం. రెండవది యెషయా పుస్తకంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా పుస్తకంలో చూడండి నాన్న, 15వ అధ్యాయం, యెషయా పుస్తకం 15వ అధ్యాయము మనందరం కూడా చూడొచ్చు. 16వ వచనాన్ని చదువుకోవచ్చు. యెషయా పుస్తకం 15వ అధ్యాయము తర్వాత మనందరం చూడవలసింది ఏంటంటే, అపోస్తుల కార్యాల్లో కూడా క్షమించండి నాన్న, అది యెషయాలో చూడు, యెషయాలో ఉండాలి నాన్న. యెషయా 15లోనే ఇక్కడ రైట్, ఎక్కడో నేను దాటిపోయినట్టున్నాను. ఓకే, యెషయా పుస్తకంలో కూడా దావీదు గుడారం గురించి 38లోన లేకపోతే 35లోన ఇక్కడ ఉండొచ్చు. ఆ విషయాలు నేను మర్చిపోయిన ఆ వాక్యాన్ని చూడండి నాన్న. అలాగే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 16, 17 వచనాల్లో కూడా మరి పడిపోయిన దావీదు గుడారాన్ని గురించి లేఖనాలు చెప్పబడ్డాయి. చూడండి నాన్న, ఆ మాటలో మనం 15 అపోస్తుల కార్యాలు 15, 16, 17 వచనాల్లో మనం చూడవచ్చు. అలాగే యేస్కేలు గ్రంథంలో కూడా మరి ఆమోసు పుస్తకంలో చెప్పబడిన ఇదే వచనాలు 36, 37 అధ్యాయాల్లో కూడా ఉన్నాయి. గమనించారా? కాబట్టి కాదు నాన్న, 16:5 చూడండి. యెషయా పుస్తకం 16వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 16వ అధ్యాయము 5వ వచనాన్ని, కృప వలన సింహాసనము స్థిరపరచబడును, సత్య సంపన్నుడైన దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును అంటే త్వరగా చేయును అని అర్థం. త్వరగా అన్న తీవరించును అన్న ఒకటే. రైట్, ఇక్కడ చూడండి. యెషయా పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనంలో కృప వలన సింహాసనము స్థిరపరచబడును. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజ్యముల మీద దేవుని యొక్క తీర్పు ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం, ఆమోసు పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం నుండి మొదలుపెట్టి ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనం వరకు దేవుని యొక్క తీర్పులు మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుడు
9వ అధ్యాయం 11వ వచనం నుండి కృప వలన, అంటే ఇక్కడ 11వ వచనం నుండి మరలా ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని కృపను మనం చూడొచ్చు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో శేషాన్ని, దావీదు వంశములో పుట్టినటువంటి బిడ్డలను బట్టి శేషాన్ని మిగిలించాడు. గమనించారా? అందుకనే దేవుని ప్రజలు ఎవరైతే వారు నమ్మారో, ఆయన గుడారంలోకి వచ్చేవాళ్ళు ఉన్నారో, అంటే అర్థం ఏంటంటే దేవుని తీర్పులను తప్పించుకొని దేవుని మీద ఆధారపడి ఆయన కనికరమును, కృపను పొందినటువంటి ప్రజలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్యజనులతో సహా దేవుని యొక్క రాజ్యంలోకి వాళ్ళందరూ కూడా ప్రవేశిస్తారు. ఈ మాటలు నేను ఆమోసు పుస్తకం మొట్టమొదటి సెక్షన్ ఏప్రిల్ నెలలో మొదలుపెట్టాను. నాకు తెలిసి ఏప్రిల్ నెలలో నేను ఈ ఆమోసు పుస్తకాన్ని మొదలుపెట్టాను. ఇంచుమించుగా ఏప్రిల్ 25వ తారీఖున మొదలుపెట్టాను. నేను ఆమోసు పుస్తకాన్ని ఏప్రిల్ 25వ తారీఖున మొదలుపెట్టాను. ఈ నెల 25కి 2 నెలలు అవుతుంది. ఈరోజు ముగించడానికి దేవుడు తన ద్వారాలు తెరిచాడు. ఇక్కడ నేను ఆమోసు పుస్తకం ప్రారంభంలో 12 పాయింట్లు చెప్పాను. ఆ 12 పాయింట్లో దేవుని యొక్క సార్వభౌమాధికారము దేశంలో ప్రజలందరి మీద ఉంది అనేటువంటి సత్యాన్ని, ప్రజల మీద, దేశాల మీద, రాజ్యముల మీద, మనుషులందరి మీద, ప్రపంచాల మీద దేవుని యొక్క సార్వభౌమాధికారము ఉంది అని 12 అంశాలు చెప్పాను. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు దయచేసి ఆమోసు పుస్తకం మొదటి సెక్షన్ మీరు వింటే అర్థమవుతుంది. అక్కడ 12 పాయింట్లు చెప్పడం జరిగింది. దేవుని యొక్క సార్వభౌమాధికారము మనుషుల మీద, దేశం మీద, ప్రజల మీద, మరి యాజకుల మీద, ప్రపంచాల మీద ఆయన సార్వభౌమాధికారము, సర్వాధికారము ఎలా ఉందో నేను ఆల్రెడీ ఫస్ట్ సెక్షన్లో చెప్పాను. దయచేసి మీరందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలని, ఒకసారి వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దగ్గర దగ్గర 30 గంటలు ఈ 9 అధ్యాయాలు ఉపదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ టాపిక్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, మీకు వాట్సాప్లో కూడా పంపిస్తున్నాను. దయచేసి వినండి. గమనించారా నాన్న? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, తన సేవకుడైన నీతిమంతునికి మాట ఇచ్చిన దాని ప్రకారంగా దేవుడు శేషాన్ని మిగిలించి సకల భూప్రపంచములన్నిటికీ తీర్పు తీర్చి ఆయన చిత్తంలో ఉన్న ప్రజలను కాపాడుకొని ఆయన మానవుల రాజ్యము మీద అధికారిగా, రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన నిలబడి భూమండలం మీద దావీదు సింహాసనం పైన కూర్చుండి సత్యసంపన్నుడైన దేవుని కుమారుడు దావీదు వంశములో సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. చూసాడా? ఆయన సింహాసనం మీద కూర్చుండి ఏం చేస్తాడంటే, మొట్టమొదట ఆయన తీర్పు తీరుస్తాడు. చూడండి, తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయమును విచారించుచు న్యాయమును జరిగించుటకై తీవ్రించును. చూసారా? న్యాయాన్ని జరిగించడానికి. అందుకనే మనందరం కూడా ఆమోసు పుస్తకంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో నీతిని, న్యాయాన్ని ప్రవహింపనివ్వండి మీలో అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనేక పర్యాయాలు ఆయన మాట్లాడినట్లుగా మనందరం చూస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క నీతి న్యాయాలు ఉండవో, ఏ మనిషి యొక్క జీవితంలో దేవునికి చోటు ఉండదో, ఏ మనిషి యొక్క జీవితంలో, కుటుంబంలో, దేశంలో, రాజ్యంలో, ప్రజల యొక్క జీవితాల్లో దేవునికి భయపడకుండా, దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా, ఆయన నీతి న్యాయములు జరిగించకుండా, సుఖభోగముల మీద ఆసక్తి కలిగి ధనాపేక్షాపరులై
మరి అక్రమం చేస్తూ ప్రజలను మోసగిస్తూ బ్రతికే వారి మీదికి, ప్రజల మీదికి, దేశం రాష్ట్రాల మీదికి దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం ఆమోసు పుస్తకం ద్వారా ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని యొక్క తీర్పు చూపించి మన ముందు తరాలకి బుద్ధి కలుగునట్లుగా దేవుడు మాదిరి ఉంచెను అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, ఆమోసు పుస్తకంలో మరలా నేను ఆ మాటలు మరలా ఒకసారి చదువుతున్నాను, చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి, అంటే అర్థం ఏంటి? ఆ దినము అంటే అర్థం తెలుసా అండి? ఆ దినము అంటే ఆ మహాదినము. యోవేలు పుస్తకంలో చెప్పినట్టుగా చూడండి అన్న, యోవేలు పుస్తకం 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడొచ్చు. నేను చదువుతాను, చూడండి. యోవేలు పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంతో భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. చూసారా, అదే ఆ మహాదినము. గమనించారా నాన్న? మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిను. ఆ మహా తన ఆహారము, మన ఆహారము నాశనమాయను. చూసారా, విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోచున్నది, పైరు పాడైపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్ల మందలుగా కూడి ఆకలికి అల్లాడుచు ఉన్నవి, గొర్రెల మందలు చెడిపోవుచున్నవి. చూసారండి, అగ్ని చేత అరణ్యములో మేత స్థలములు కాలిపోయినవి, మరి మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను అని కేకలు వేస్తున్నారు. నదులు ఎండిపోయినవి, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. చూసారా, పశువులు ఆకలికి అల్లాడిపోతూ, గడ్డి లేక, మేత లేక, పంట లేక, మనుషులు దేవుని ఉగ్రతకి వారంతా కూడా గురయ్యారు. ఈ పరిస్థితులు ఇంకా భూమండలం మీదకి రాలేదు, రేపు భవిష్యత్ కాలంలో జరగబోతున్నాయి. అంటే ఆయన రహస్య రాకడ తర్వాత ప్రత్యక్ష రాకడలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయన మానవుల రాజ్యములన్నిటినీ ఏలడానికి 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన భూమండలం మీదకి రాబోతున్నాడు. గమనిస్తున్నారా నాన్న? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్యజనుల్లో నుంచి, మరి ఇశ్రాయేలు ప్రజలలో నుంచి శేషము మిగిలిపోయిన, అందుకని చూడండి, ఆమోసు పుస్తకంలో మనం చదువుతున్నాం కదా, 9వ అధ్యాయంలో 11వ వచనంలో నేను మరలా చదువుతున్నాను, చూడండి. ఎదోము శేషము నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. చూసారా, ఎదోము ఎవరు? ఎదోము ఏశావు యొక్క సంతానమే ఎదోము. చూసారా, ఎదోము అన్న ఏశావు అన్న ఒకటే అర్థం. కాబట్టి ఓబద్యా పుస్తకంలో ఎదోము యొక్క పాపాన్ని గురించి దేవుడు రాశాడు. గమనించారా, ఎదోము అంటే ఇశ్రాయేలుకు తమ్ముడు, అన్న ఈ అన్న అయిన ఏశావు యొక్క సంతానమే ఎదోము యొక్క సంతానం. ఎదోమును కూడా దేవుడు మరలా కనికరించి అందులో మిగిలిపోయిన శేషాన్ని కాపాడుకుంటాడట. అలాగే అన్యజనులందరినీ కూడా కాపాడుకుంటాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, దేవుని యొక్క సార్వభౌమాధికారము ప్రపంచంలో ఉన్న అన్యజనులందరినీ కూడా తీర్పు తీర్చగలడు. అన్యజనులందరిలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచిన వారిని, ఇక్కడ మనం చదువుకున్నట్లుగా దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ఆయన ప్రజలను
మరి దేవుని నామమును ఎరిగినటువంటి, ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి ప్రజలను కాపాడి రక్షిస్తాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం చూడొచ్చు. చూస్తున్నారు నాన్న, పూర్వరీతిగా మరలా కడతాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాల్లో ఇదే విషయాన్ని అపోస్తులుడైన పౌలు మరి చూడండి, యాకోబు వీళ్ళందరూ కూడా మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. గమనించారా నాన్న? చూడండి, 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, 15వ అధ్యాయము. ఇదే వాగ్దానాన్ని యాకోబు ఈ అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 16-17లో మాట్లాడతాడు. ముందులా చదువుతాను చూడండి, 16-17 వచనాలు. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కనబడు వారును నా నామమును ఎవరికి పెట్టబడును, ఆ సమస్త అన్యజనులను ప్రభువు వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను అని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదను అని ఆ అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. చూసారా? ఆమోసు పుస్తకంలో 9వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం యొక్క సంగతులు మరి అక్కడ ఈ 15వ అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మరి యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా అన్యజనులను గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అన్యజనులు ఎలా రక్షించబడతారు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ అన్యజనులు ఎలా రక్షించబడతారంటే, ఒక గుంపేమో సున్నతి పొందడం ద్వారా అన్యజనులు ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజల్లో చేర్చబడవచ్చు అని కొంతమంది వాదిస్తున్నారు. కొంతమంది ఏమో అపోస్తులు, ప్రతిష్ఠితులు, పరిశుద్ధులంతా కూడా ఏమంటున్నారంటే, సున్నతి వలన అన్యజనులు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడరు, కానీ ఆయన మహాకృప చేత, దేవుని యొక్క కనికరము చేత యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వాళ్ళు అన్యజనులందరూ కూడా రక్షించబడతారు అనే మాట ఇక్కడ 15వ అధ్యాయము 1వ వచనం నుండి ఇంచుమించుగా 20 వచనాల వరకు ఈ సంగతులన్నీ కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? కాబట్టి ఆ డిస్కషన్ చేసేటప్పుడు జరిగిన మాటలు, అందుకని చూడండి, నేను 2వ వచనంలో కూడా నేను చదువుతాను. పౌలు బర్నబాను వారు విశేష వాదములు తర్కములు జరిగించినప్పుడు ఈ అంశముల విషయమై పౌలు బర్నబా మనము కొందరము యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషము కలగజేసిరి. చూసారా నాన్న? వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు తమకు తోడై ఉన్నాడని, దేవుడు తోడయుండి చేసినదంతా వారు వివరించిరి. పరిసయ్యులు, తెగవారులు, విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. చూసారా? ఈ 5వ వచనంలో రాశాడు, పరిసయ్యులు తెగల్లో కొంతమంది విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయవలనని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. గమనించారా నాన్న? అంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులు చేర్చబడాలంటే సున్నతి ద్వారా చేర్చబడాలని చెప్తున్నారు. కానీ దేవుడు అపోస్తుల ద్వారా, పెద్దల ద్వారా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తన ప్రజలను దేవుడు తన కృప ద్వారా రక్షించాడని దేవుడు చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ 13వ వచనం నేను చదువుతాను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లను, సహోదరులరా,
నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెను సుమేయోను వివరించి ఉన్నాడు. గమనించారా? ఇక్కడ యాకోబు నిలబడి చెప్తున్నాడు. పేతురు అంతకుముందు పై వచనాల్లో చదివితే పేతురు కూడా చెప్తాడు, అన్ని జనుల కొరకు దేవుడు నన్ను నియమించాడు. నేను కొర్నేలి ఇంటి దగ్గర అన్ని జనులందరూ రక్షించబడ్డాన్ని నేను చూశానని పేతురు పౌలు కూడా సాక్ష్యం ఇస్తారు. అలాగే ఇక్కడ 13వ వచనంలోకి వచ్చేప్పటికి యాకోబు లేచి నిలబడి, సహోదరులారా, అన్ని జనులందరినీ కూడా ఆయన చేర్చుకొని ఆయన మిగిలిన శేషాన్ని, ఆయన జనులను దేవుడు మిగిలిన శేషాన్ని కాపాడుకొని రక్షించి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తాడని, ఆయన రాజ్యము స్థిరపరుస్తాడని చెప్పడాన్ని మనం అందరం కూడా చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, 6, 7, 8 వచనాలు కూడా నేను చదువుతాను చూడండి. అప్పుడు అపోస్తుల పెద్దలు ఈ సంగతుల గురించి ఆలోచించడానికి కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. అంటే అపోస్తులుడైన పేతురుని, పౌలుని దేవుడు అన్యజనులందరినీ కూడా రక్షించడానికి వారి నోట దేవుడు తన వాక్కును పెట్టి మాట్లాడి కాపాడుకుంటున్నాడు. చూసారా? ఆ విషయాన్నే పేతురు చెప్తున్నాడు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడని వారిని గురించి సాక్ష్యము చెప్పాను. చూసారా? అన్ని జనులందరికీ కూడా పరిశుద్ధాత్మను ఇచ్చాడు. అన్ని జనులందరూ కూడా మరి ఆత్మను పొందుకొని రక్షించబడి దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించబడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. గమనిస్తున్నారా నాన్న? అంటే ఇక్కడ ముగింపులో దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ముగింపులో ఆయన తన ప్రజలను ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని గైకొని బ్రతికినటువంటి తన ప్రజలందరినీ కూడా ఆయన కాపాడేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రజల మీదకి దేవుని యొక్క భూమండలం మీద ఉన్న రాజ్యముల మీదకి దేవుని యొక్క తీర్పులు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పరిశుద్ధ జీవితం చేస్తారో వారందరినీ కాపాడుకునే బాధ్యత కూడా దేవునికి ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా దేవాది దేవుడు కాపాడుకుంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, చూడండి, మనం యేస్కేలు పుస్తకంలో కూడా 37వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. యేస్కేలు పుస్తకం 37వ అధ్యాయము 15 నుంచి చదవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. 15వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యోధా వారిదనియు వారి తోటి వారియగు ఇశ్రాయేలు వారిదనియు పేర్లు వ్రాయుము. చూసారా? అంటే ఒక కర్ర 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటి యోధా వాళ్ళు, ఒకటి ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళిద్దరి పేర్లు రాయి మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యేసేపు వంశస్థులందరియు వారి తోటి వారకు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమై తునక అగునట్లుగా ఒకదానితో ఒకటి జోడించుము, అది నీ చేతిలో ఒకటే తునక అగును. చూసారా? అంటే ఇప్పుడు దేవుడు మానవుల యొక్క రాజ్యాన్ని నాశనం చేసి ఏ దేవుని ప్రజలు మాట వినకుండా
మరి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి బ్రతుకుతారో అలాంటి వారందరినీ కూడా దేవుడు నాశనం చేసి, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఆయన మాటను గైకొంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా మరి రెండు గుంపులుగా, యోధా వారిని ఇశ్రాయేలుగా రెండు గుంపులుగా విడిపోయిన వారిని ఇప్పుడు దేవుడే రాజ్య పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఒకే ప్రజలుగా ఆయన చేయబోతున్నాడు. అదే ప్రవచన రీతిగా ఇక్కడ చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. చూడండి 18వ వచనం, యేస్కేలు పుస్తకం 37వ అధ్యాయం 18వ వచనం. అందుకు తాత్పర్యమునకు నాకు తెలియచెప్పవా అని జనులు నిన్ను అడుగగా, ఆ రెండు తునకలను వారి పక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లను వారితో వారిని పేర్లను నేను ఉంచుతునో ఏసేపు అను ఆ తునకను యోధావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటికి ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి తిని. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇశ్రాయేలు దేశం చెదిరిపోయిన అన్య దేశాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేర్చబడ్డారు. ఇది యేస్కేలు యొక్క ప్రవచనం గమనించారా? ఆమోసు యొక్క ప్రవచనం గమనించారా? దేవుని పిల్లరా, ప్రవచనం ఎన్నడూ కూడా నిరర్ధకం కానేరదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అంటే ఇప్పుడు అన్యజనులను కూడా దేవుడు ఇలానే తీర్పు తీర్చబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా తీర్పు తీర్చాడో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, దేశ ప్రజలందరూ, అన్య దేశాలు, ఆ ప్రజలందరినీ కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎవరిని వదిలిపెట్టడో దయచేసి గుర్తుపట్టండి. గమనించారా? అన్ని జనులు కూడా తీర్పు తీర్చుటకు దేవుడు శక్తివంతుడు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. 37:22 వారిక మీదట ఎన్నటికి రెండు జనముగా రెండు రాజ్యముగాను ఉండకుండునట్లు ఆ దేశములో నేను ఇశ్రాయేలు పర్వతముల మీద వారికి ఏకజనముగా చేసి వారినందరినీ ఒకే రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ ఏ అతిక్రమల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్ల అన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగురుదురు, నేను వారి దేవుడినై యుందును. చూసారా, ఏ పాపం చేయకుండా దేవుడే కాపాడగలడో. నువ్వు మరలా పాపం చేస్తున్నావంటే దేవుడు నిన్ను కాపాడతల్లా. గుర్తుపట్టండి, చెవిగలవారు విందురుగాక. నువ్వు మరలా పాపం చేస్తున్నావంటే దేవుడు నిన్ను, నీ పాపములు క్షమించి నువ్వు పాపం చేయకుండా దేవుడు నిన్ను కాపాడతలేదు అని అర్థం. అంటే నీ బ్రతుకు మారలేదు అని అర్థం, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు అని అర్థం. ఈ రోజుల్లో రకరకాల బోధలు. ఈ రోజుల్లో నువ్వెంత ఘోర పాపం అయినా పర్వాలేదు, పాపాలు ఒప్పుకో, మరలా ఒప్పుకో, పాపం చేయి మరలా ఒప్పుకో, పాపం చేయి మరలా ఒప్పుకో, దేవుడు కనికరపడతాడని చెప్తున్నారు. అబద్ధపు బోధలు ఎందుకు చెప్తున్నారండి? ఏమండి, దేవుడే వారి పాపముల నుండి మనలను విడిపించువాడు. నువ్వెందుకు పడిపోతున్నావంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మలా, ఆయన వాక్యాన్ని పూర్తిగా నమ్మి ఆయన మాట మీద ఆధారపడలా. అందుకే నువ్వు పడిపోతున్నావు, అందుకే నువ్వు బలహీనుడు అవుతున్నావు. జాగ్రత్త. మరలా పడిపోయినప్పుడల్లా దేవుడు క్షమిస్తాడులే అనుకోవడం భ్రమ. ఎన్నడూ కూడా పాపం చేసిన వ్యక్తిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన తీర్పు తీర్చక మానడు అనే సత్యాన్ని
మనం ఆమోసు పుస్తకంలో తప్పకుండా చూడగలం. చూసారా, పాపం మనిషిని ఎక్కడ కూడా పశ్చాత్తాపాన్ని కూడా చేసింది. ఆమోసు పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క తీర్పులకు భయపడి పశ్చాత్తాపడి బతుకు మార్చుకున్న వాళ్ళు లేనే లేరు. ఈ రోజున అంత్య దినముల యందు సేమ్ ప్రజలందరూ కూడా నేటికి అలానే ఉన్నారు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవాళ్ళు అసలు ఎవరు లేరు. ఇదివరకు ఉపవాస కూటాలు బాగా జరిగాయి. ఈ రోజుల్లో పాపాలు ఒప్పుకునే ఉపవాస కూటాలు మన మందిరాల్లో జరగటల్లా. ఈ రోజున జరిగేవన్నీ ఏంటో తెలిసిన ప్రేమ విందులు. ఈ రోజున జరిగేవన్నీ కూడా పెళ్లి రోజు బువ్వలు, పుట్టినరోజు కూటాలు, దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు, జ్ఞాపకార్థాలు. ఏమండి, వాటి పేరు చెప్పకూడదు, కూటాలు పెట్టుకోవటం, శుభ్రంగా వండుకోవటం, తినటం, కానుకలు ఇచ్చి పుచ్చుకోవటం. ఇదండి సేవ. ఈ రోజున భయానకమైనటువంటి సేవలు జరుగుతున్నాయి. నమ్మేవాళ్ళు ఎవరు లేరు, బతుకులు మార్చుకునేవాళ్ళు ఎవరు లేరు, విశ్వసించేవాళ్ళు ఎవరు లేరు. పాపాలు ఒప్పుకునే పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వలన మరి పాపము లేని జీవితాన్ని చేసేవాళ్ళు ఎవరు లేరు. చూసారా, దేవుడు అన్నాడు, వారి అతిక్రమ క్రియలు కానీ వారికి ఇక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. వారు నివసించినట్లు చోట్ల అన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనయ్యుందును. చూసారా, 24 నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికి అందరికీ కాపరి ఒక్కడే అయ్యుండును. గమనించారా నాన్న? వారు నా విధులను అనుసరింతురు, నా కట్టలను గైకొని ఆచరించుదురు. చూసారా, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పరిపాలనలో. ప్రపంచ దేశాలలో ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరినీ కూడా దేవుడు నడిపించి కాపాడుతున్నాడు. గమనించారా, మీ పితరులు నివసించినట్లుగా నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసించుదురు. వారి పిల్లలను నేను అక్కడ నిత్యము నివసించుదును. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండుట, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడినయిందును, వారు నా జనుడయిందురు. మరియు వారి మధ్య నేను నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండుటను బట్టి దేవుడైన యెహోవా నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడననియు అన్యజనులు తెలుసుకొందురు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, చూడండి 13వ వచనం కూడా చెప్తున్నాను. రాబో దినములలో 9వ అధ్యాయం ఆమోసు పుస్తకం 13వ వచనం. రాబో దినములలో కోయివారు దున్నువారి వెంట వత్తురు, విత్తనము చల్లు వారి వెంట ద్రాక్షార పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీయు రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. గమనించారండి? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలుల భూమి, వాళ్ళ పట్టణాలన్నీ నాశనం అయిపోయినాయి. ఏదైతే నాశనం అయిపోయిందో ఆ భూమి పంటలన్నీ కూడా కాల్చబడ్డాయో, దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, మరలా తిరిగి దావీదు యొక్క గుడారాన్ని కట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, రాబో దినములలో కోత కోయివారు దున్నువారి వెంట వత్తురు. చూసారా, ఒక పక్క కోత కోస్తుంటే ఒక పక్క దున్నేవాళ్ళు వస్తారంట. అంటే అంత విస్తారమైన పంటలు పండుతాయి. ఒక పక్క కోస్తూ ఉంటే, ఒక పక్క దున్నుతూ ఉంటే, ఒక పక్క వెంటనే వాళ్ళ వెనక విత్తనాలు చల్లేవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అంటే పంటలు వెంబడి పంటలు, విపరీతమైన పంటలు, తృప్తికరమైన ఆహార పదార్థాలు అన్నీ కూడా పంటలు పండి ఆ దేశం అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది
అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఉదయకాలంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మరలా తిరిగి బాగు చేస్తానని దావీదుకు మాట ఇచ్చాడు. అలానే దేవుడు రేపు రాబోయే దినాల్లో 1000 ఏళ్ల పరిపాలనలో అందరినీ బాగు చేసుకొని కాపాడుకుంటాడనే సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. చూసారా? 14 వచ్చిన, మరియు ఆ శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పించును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. చూసారా? ఇంకా మరి శ్రమ నొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు కనికరించి కాపాడి మరలా వాళ్ళందరికీ ఇళ్ళు, వాకిళ్ళు, తోటలో ఫలభరితమైనటువంటి తోటలు అన్నీ కూడా దేవుడు తిరిగి ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇశ్రాయేలు దేశంలో చెదిరిపోయి ఎక్కడెక్కడో అన్ని జనుల మధ్య విసిరివేసినటువంటి దేవుడు వాళ్ళందరినీ చేర్చి ఒక దగ్గర పెట్టి వాళ్ళకి ఇశ్రాయేలు దేశం అని దేవుడు ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇశ్రాయేలు దేశంతో యుద్ధాలు చేస్తున్నారు. గమనించారా బిడ్డలారా? కాబట్టి ఈరోజు ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, దేవుని యొక్క కృప నీతిమంతుని ద్వారా మరలా తన కనికరం ద్వారా మనల్ని కాపాడుతాడనే సత్యాన్ని మనం చూస్తున్నాం. 15 వచనం, వారి దేశమునందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. చూసారండి? ఈ రోజునున్న యెరూషలేము పట్టణాన్ని మరి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా సర్వనాశనం చేయాలని చూస్తున్నాయి. గమనించారా? కానీ దేవాది దేవుడు కనికరించి ఆ పట్టణాన్ని కాపాడుకునేటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాలంలో దేవుని కృప ద్వారా మనందరం కూడా మరలా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మార్చబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో ఆమోసు పుస్తకాన్ని మరి ధ్యానం చేసి ముగించడానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చారు నాయన. ఈ ఉదయకాలంలో నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ బాగు చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్కు చేత మరి ముగింపు ఆశీర్వాదకరంగా మార్చి మరలా నువ్వు కనికరపడ్డావు. కారణం, నీతిమంతులు మా కుటుంబాల్లో ఉండటం ఆశీర్వాదం. కనుక నాయన, ఈరోజు లేఖనాలు వింటున్న బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి కుటుంబంలో నీతిమంతులను లేపండి. వాళ్ళ ద్వారా మరలా కృపను విస్తరింపచేసి రాబోయే తరాల ప్రజలను కాపాడే దేవుడు అని, అన్ని జనులందరినీ కూడా కాపాడే దేవుడు అని ప్రభా, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ కూడా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును, లైవ్లోకి వచ్చి వాక్యం వింటున్న బిడ్డలందరికీ, కుటుంబాలకును, సంఘాలకు, సహవాసాలకు యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు నాన్న.